నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మన చేతుల మీదుగా ఆ స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేసే అత్యద్భుతమైన రోజే శ్రీరామనవమి. ఈ రోజే ఆ శ్రీరామచంద్రమూర్తి జన్మించారని, శ్రీ సీతారాముల వారి కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని, అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం కూడా ఈ రోజే జరిగిందని మనకి పురాణాల ద్వారా అయితే తెలుస్తుందండి. అయితే ఇంతటి అత్యద్భుతమైన రోజున ఆ శ్రీరామచంద్రమూర్తిని మనం ఇంట్లో ఏ విధంగా పూజించాలి, ఎప్పుడు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, స్వామివారికి పట్టుబట్టలని ఎలా సమర్పించాలి, ముత్యాల తలంబ్రాలని ఎలా తయారు చేసుకోవాలి, స్వామివారి పటం విగ్రహం లేకపోతే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో విశేషాలతో ఈ వీడియో ఉండబోతుందండి. ముఖ్యంగా ఈ శ్రీరామనవమి రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణంలో వాడినటువంటి ముత్యాల తలంబ్రాలను మనం ఎలా బుక్ చేసుకోవాలి, ఆ తలంబ్రాలు మన ఇంటికి రావాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విషయాలు కూడా మీకు అర్థమయ్యే విధంగా మీ దగ్గర ఉన్న వస్తువులతోటి ఎలా పూజ చేసుకోవాలనేది చాలా డీటెయిల్గా చెప్తానండి. ఇంకా లేట్ చేయకుండా ఒక్క లైక్ అయితే చేసేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరు చూడగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీ అందరికీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మనందరిపై ఉండాలని, మనం కోరిన కోరికలన్నీ కూడా స్వామివారు తీర్చాలని, ఆ స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మనకి 2026 సంవత్సరంలో శ్రీరామనవమి రేపే రాబోతుందండి. అంటే మార్చి 27వ తేదీన శుక్రవారం రాబోతుంది. ఈరోజే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 7వ అవతారమే రామావతారం. దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన, లోక కళ్యాణం కోసం శ్రీహరి మానవ రూపంలో ఈ భూమిపైన అవతరించారు. త్రేతాయుగంలో దశరథ మహారాజుకి కౌసల్యకి జన్మించిన పుత్రుడే శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రాన కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినట్టు మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. ఇదే సమయానికి మనం ఇంట్లో ఆ స్వామివారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఈ సమయానికి మాకు కుదరదు అని అనుకుంటే ఉదయం వేళల్లో అయినా సరే పూజ చేసుకోవచ్చు. అయితే ఆ పూజా సమయాలన్నింటి కోసం కూడా నేను ముందు వీడియోలో షేర్ చేస్తాను, ఒక్కసారి చూసేయండి. ఇంకా ఇక్కడ నేను పూజకు కావాల్సిన పూజ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నానండి. అయితే ఈ ఏర్పాట్లన్నీ కూడా మీరు పూజకు ముందైనా చేసుకోవచ్చు, లేదంటే ముందు రోజైనా సరే చేసుకోవచ్చు. స్వామివారి పూజలో కానీ లేదంటే స్వామివారికి కానీ ఇలా ఆకులపైన శ్రీరామ అనే ఆ స్వామివారి నామాన్ని రాసి ఆ స్వామివారికి సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఇవి రావి ఆకుల్లో కానీ తమలపాకుల్లో కానీ రాయొచ్చండి. అయితే నా దగ్గర ఇలా సిల్వర్ ఆకులు కూడా ఉన్నాయి, దీనిపైన కూడా నేను రాసుకుంటున్నాను. అలాగే ఆ రామయ్య తండ్రిని సీతమ్మని కలిపింది విల్లు బాణం కాబట్టి అది కూడా నేను ఇక్కడ వేసుకున్నాను. ఇంక తర్వాత నేను పూజలో ఆ స్వామివారికి అమ్మవారికి వేయడం కోసమని తలంబ్రాలు అయితే తయారు చేస్తున్నానండి. అయితే మనం ఇక్కడ కళ్యాణం ఏమి చేయడం లేదు కదండి, మరి తలంబ్రాలు దేనికనంటే ఆ స్వామివారికి అమ్మవారికి ఎలాగో గుళ్ళో ఈ కళ్యాణం అనేది జరిపిస్తారు కాబట్టి మన ఇంట్లో కూడా ఈ అక్షింతల్ని తలంబ్రాలుగా చేసుకొని ఆ స్వామివారికి సమర్పిస్తే ఆ స్వామి అమ్మవార్లు చాలా సంతోషిస్తారు. వీటిని తలంబ్రాలు అక్షింతలు అని అంటారు కాబట్టి వీటితో ఆ స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ముందుగా అయితే ఎక్కడ విరగనటువంటి బియ్యం అయితే తీసుకోండి. దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా జవ్వాదు, ఇంకా ఏమైనా మీ దగ్గర సువాసన భరితమైన లిక్విడ్స్ ఏమైనా ఉంటే వేయండి. అలాగే కొద్దిగా నెయ్యి వేసి మొత్తం అంతా కూడా ఈ పసుపు బియ్యానికి పట్టేటట్టుగా కలుపుకోండి, శుతి మెత్తగా కలుపుకోండి. ఇంక తర్వాత నేను ముత్యాలు అయితే తీసుకున్నానండి. ఇవి 9 అయితే తీసుకున్నాను, ఎన్నైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముత్యాలని ఈ తలంబ్రాల్లో కలిపేసుకుంటే ఇవే ముత్యాల తలంబ్రాలండి. మీ దగ్గర ఒకవేళ ముత్యాలు లేకపోయినట్లయితే ఈ అక్షింతలతో అయినా సరే ఆ స్వామివారిని పూజించవచ్చు. ఇంకా స్వామివారి పూజలో పిండి ప్రమిదలు అయితే చాలా ముఖ్యమండి. మొత్తం 9 పెట్టుకుంటే చాలా చాలా మంచిది. మనం వెంకటేశ్వర స్వామివారి పూజలో పిండి ప్రమిదలు ఎలా అయితే తయారు చేసుకుంటామో అలానే తయారు చేసుకోవాలండి. అయితే ఇక్కడ నేను ఈ పిండి ప్రమిదల పైన నా దగ్గర ఉన్నటువంటి స్వామి అమ్మవార్ల రూపు అయితే ఉందండి, నేను దాన్ని ఇక్కడ ఈ పిండి ప్రమిదలకి పెట్టుకుంటున్నాను.
ఇది లేనివారు ఈ పిండి ప్రమిదల పైన శ్రీరామ అని కానీ లేదంటే ఆ స్వామివారి గోవింద నామాలు కానీ ఇలా ఏవైనా సరే వేసుకోవచ్చండి. అయితే ఈరోజు ఆ స్వామి అమ్మవారికి కళ్యాణం జరిగింది కాబట్టి అందుకని నేను ఇక్కడ పెళ్లి బొట్టు కూడా వేసుకుంటున్నాను. అలాగే విల్లు బాణం కూడా వేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీకు వచ్చినట్టు వేసుకోవచ్చు. నేనైతే పిండి ప్రమిదల్ని ఇలా అందంగా డెకరేట్ చేసేసానండి. ఇంక తర్వాత ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన వడపప్పు, చెలిమిడి, పానకం కూడా ముందుగానే తయారు చేసుకొని పెట్టేసుకోండి. అయితే వీటిని ఎలా తయారు చేయాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, చూడాలనుకునేవారు చూడండి. పూజ కోసం పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. ఈ పీఠాన్ని తూర్పు దిశగా కానీ లేదంటే ఈశాన్య మూలలో కానీ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పూజా పీఠం వేసే చేయాలా, పూజా మందిరంలో చేసుకోకూడదని సందేహం అయితే వస్తుంది. పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు. విడిగా పీఠం పెట్టుకునేవారు ముందుగా పసుపు రాసి ముగ్గు పెట్టి పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. దానిపైన ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు కలర్ క్లాత్ కానీ తెలుపు కలర్ క్లాత్ కానీ వేసుకోవాలండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి మామిడి ఆకులతో, మామిడి తోరణాలతో, అరటి చెట్లతో ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటితో అందంగా అలంకరించండి. అలాగే ఈరోజు మీ ద్వారబంధాలకి కూడా పసుపు రాసి చక్కగా కుంకుమతో బొట్లు పెట్టి మామిడి తోరణాలతో, పువ్వుల మాలలతో అందంగా అలంకరించుకోండి. ఎందుకంటే ఆ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంటే మన ఇంట్లో కళ్యాణం జరుగుతున్నట్టుగా మనం జరుపుకుంటాము. ఇలా పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక తమలపాకులో గుప్పిడి బియ్యం వేసి కాస్త దాంట్లో పసుపు కుంకుమలు కూడా ఉంచి ఇప్పుడు స్వామి అమ్మవార్ల ఫోటోని అయితే పెట్టుకోవాలండి. నేను ఇక్కడ సీతారాముల వారి పట్టాభిషేకం అయినటువంటి ఫోటోని అయితే పెట్టుకుంటున్నాను. అయితే ఈ సీతారాముల ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని అంటారండి. ఎవరి దగ్గరైనా సరే లేకపోయినట్లయితే ఈరోజు తప్పనిసరిగా తెచ్చుకొని పూజలు అయితే పెట్టుకోండి. నేను ఇక్కడ స్వామివారికి అమ్మవారికి ఈరోజు వివాహం కాబట్టి అందుకనే నేను ఇక్కడ కళ్యాణ తిలకం అయితే దిద్దానండి. అలాగే స్వామి అమ్మవార్లకి పారాని కూడా పెట్టానండి. చేతులకి కాళ్ళకి పారాని కూడా పెట్టాను, కుంకుమతో పెట్టాను. ఇలా పెట్టగానే స్వామి అమ్మవార్లు చాలా కళగా కనిపిస్తున్నారు కదండి. ఒకవేళ మీ దగ్గర సీతారాముల వారి ఫోటో లేకపోయినట్లయితే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో కానీ మీరు పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే స్వామి అమ్మవార్ల దగ్గర ఇలా నిండుగా ఉన్నటువంటి పసుపు కుంకుమలు అయితే పెట్టుకోండి. ఇంకా నా దగ్గర ఇలా సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉన్నటువంటి ఈ విగ్రహం అయితే ఉందండి. నేను దీన్ని పూజలు అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కూడా విగ్రహాలు ఏవైనా ఉంటే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. మా దగ్గర విగ్రహాలు అవి ఏమీ లేవండి అని అనుకునేవారు ఏం చేయాలో ఏం పెట్టుకోవాలో చెప్తాను. వసంత నవరాత్రుల్లో ఈ రోజే ఆఖరి రోజు అండి, 9వ రోజు. ఇంతవరకు నవరాత్రులు పూజ ఒక్కరోజు కూడా చేసుకోలేకపోయామని అనుకునేవారు కనీసం ఈ రోజైనా సరే చక్కగా ఆ స్వామివారిని అమ్మవారిని పెట్టుకొని పూజనైతే చేసుకోండి. ఆల్రెడీ చేసుకుంటున్నామండి అని అనుకునేవారు అదే పీఠం పైన స్వామివారిని పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఈ ఒక్కరోజు పూజ చేయడం వలన నవరాత్రులు పూజ చేసిన ఫలితం అలాగే శ్రీరామనవమి పూజా ఫలితం రెండు కూడా దక్కుతాయి. మనకి ఈసారి శ్రీరామనవమి శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం పూట లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తామండి. లక్ష్మీదేవి అమ్మవారు అంటే ఎవరో కాదండి, ఆ సీతాదేవి లక్ష్మీదేవి. అందుకని ఈ రోజున తప్పనిసరిగా మీ దగ్గర కామాక్షి దీపాలు కానీ, గజలక్ష్మి దీపాలు కానీ లేదంటే అష్టలక్ష్మి దీపాలు కానీ ఏ దీపాలు ఉన్నా సరే పూజలో పెట్టుకోండి. అలాగే స్వామివారికి సంబంధించిన శంకుచక్ర దీపాలు, పిండి దీపాలు అన్నీ కూడా పూజలో పెట్టుకున్న తర్వాత ఆది దేవుడైనటువంటి వినాయకుడిని కూడా పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అది విగ్రహం అయినా లేదంటే పటమైనా ఏదైనా సరే పెట్టుకోండి. అలాగే ఆ శ్రీరామచంద్రుడు ప్రియ భక్తుడైనటువంటి ఆంజనేయుడిని కూడా మనం పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఆ శ్రీరాముడు ఎక్కడుంటే అక్కడే ఆంజనేయుడు ఉంటాడు. అందుకని మీ దగ్గర ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఏమైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. ఇంకా ఈ రోజు ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే వాడండి, లేదంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేయవచ్చు. ఇంకా స్వామివారికి పసుపు కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకని పసుపు రంగు ఒత్తులు ఉంటే వేయండి, లేదంటే తెల్లని ఒత్తులతో అయినా సరే దీపారాధన చేయవచ్చు. ఇక్కడ పిండి ప్రమిదలు 9 పెట్టుకోమని చెప్పాను కదండి. నవరాత్రులు 9 రోజులకి 9 పిండి ప్రమిదలు పెట్టుకోవడం వలన 9 రోజులు పూజా ఫలితం దక్కుతుందండి. అందుకని మీకు వీలుంటే 9 పెట్టుకోండి, లేదు అంటే 5 కానీ 3 కానీ 2 కానీ పెట్టుకోవచ్చు. ఇంకా సువాసన భరితమైన పూజ అంటే ఏ దేవుళ్ళకైనా సరే ఇష్టమే కాబట్టి అందుకనే మన ఇంటి నుండి ఎప్పుడు కూడా మంచి సువాసనలు వెదజల్లేలాగా చూసుకోవాలండి. ముఖ్యంగా పూజ చేసేటప్పుడు పూజాపీఠం పైన జవ్వాది పౌడరు, అత్తరు అన్నీ కూడా వెయ్యాలి. ఒకవేళ ఇవేమీ లేవండి అని అనుకుంటే ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ చిదిపి కాస్త అక్కడక్కడ పూజ దగ్గర స్వామివారి దగ్గర వేయండి. ఇంతేనండి, పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా పెట్టేశాను. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వినాయకుడి దగ్గర పెట్టిన దీపాలను వెలిగించుకొని ముందుగా వినాయకుడి దగ్గర పెట్టిన దీపాలు
ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. అది కూడా ఏకహారతితో వినాయకుడి దగ్గర పెట్టిన దీపాలు అయితే వెలిగించాలి. ఇప్పుడు ఆ విఘ్నేశ్వరుడికి పూజనైతే చేసుకోవాలి. స్వామివారికి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు అన్నీ కూడా సమర్పిస్తూ స్వామివారి అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. మాకు అంత టైం లేదండి, అన్ని మంత్రాలు మేము చదవలేమని అనుకుంటే స్వామివారికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయండి. వక్రతుండాయ మహాకాయ కోటి సూర్య సమప్రభ ఇలాంటి శ్లోకాలు, లేదంటే స్వామివారి నామమైనటువంటి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని అయినా సరే మీరు మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. 21 సార్లు చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. స్వామివారికి వస్త్రమాలను కూడా సమర్పించి పువ్వుల్ని సమర్పిస్తూ అక్షింతలతో పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలండి. బెల్లం కానీ, అరటిపళ్ళు కానీ, లేదంటే అటుకులు కానీ, లేదంటే ఇంట్లో తయారు చేసినటువంటి ప్రసాదాలు కానీ, ఏవైనా పళ్ళు కానీ, ఇలా మీ దగ్గర ఏది ఉంటే అది ఆ విఘ్నదేవుడికి సమర్పించండి. ఆ తర్వాత ధూపం చూపించి నీరాజనం కూడా సమర్పించి కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. తండ్రి, పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ సంపూర్ణమయ్యేటట్టు చేయి తండ్రి అని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఇలా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు సీతారాముల వారి పూజనైతే స్టార్ట్ చేయాలి. దానికన్నా ముందుగా మనం పెట్టుకున్న పిండి దీపాలు, శంఖచక్ర దీపాలు, కామాక్షి దీపాలు అన్నీ కూడా ఏకాహారతితో వెలిగించేసుకోవాలి. ఆ తర్వాత దీపలక్ష్ముల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోవాలి. సీతారాముల వారి పూజ పెళ్ళైన వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా చేస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ మీ ఆయన ఊర్లో కానీ, లేదంటే పూజ దగ్గర కానీ లేకపోయినట్లయితే వారి వస్త్రాలు ఏమైనా సరే మీ పక్కన పెట్టుకొని పూజ చేసినా మీ ఇద్దరు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. ఇప్పుడు ఆ స్వామి అమ్మవార్ల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి ఆ రామయ్య తండ్రిని, ఆ సీతమ్మ తల్లిని ఆహ్వానించండి. మీ పాదం తగిలిన అహల్యకి శాప విమోచనం జరిగి ఎంతటి భాగ్యమైతే కలిగిందో, అలాగే మానవ రూపంలో నాకున్న కష్టాలు, గండాలు అన్నీ కూడా తొలగజేసి నాకు కూడా అంతటి భాగ్యాన్ని కల్పించు తండ్రి అని, తండ్రి మీ అంత కాకపోయినా ఏదో నా శక్తి కొలది మిమ్మల్ని పూజిస్తున్నాను తండ్రి, పూజలో వచ్చి కూర్చొని నా పూజను అంతటిని స్వీకరించి నన్ను ఆశీర్వదించండి తండ్రి, తల్లి అని ముందుగా ఆ స్వామి అమ్మవార్లకి దండం పెట్టుకోండి. ఇప్పుడు స్వామి అమ్మవార్లకి అభిషేక కార్యక్రమాలు అనేవి చేయాలండి. అయితే మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే నేరుగా ఆ విగ్రహానికి స్వామి అమ్మవారికి అభిషేకం అయితే చేసుకోవచ్చు. అయితే నా దగ్గర ఉన్నటువంటి ఇలాంటి విగ్రహం కాబట్టి అందుకనే ఒక సిల్వర్ కాయిన్ అయితే తీసుకుంటున్నానండి. దీంట్లోనే స్వామి అమ్మవార్లు ఉన్నట్టుగా భావించి ఆ సిల్వర్ కాయిన్కి మీరు చక్కగా అభిషేకం పూజ చేసుకోవచ్చండి. మా దగ్గర సిల్వర్ కాయిన్ కూడా లేదండి అనుకుంటే ఒక 1 రూపీ కాయిన్ అయినా సరే తీసుకొని దానికే అభిషేకం చేసి పూజ కూడా చేసుకోవచ్చు. లేదంటే నేరుగా ఆ స్వామివారి పటం దగ్గరే మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. స్వామివారికి గంగాజలంతో, అలాగే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. లేదంటే గంగాజలంతో కానీ, పాలతో కానీ, తులసి దళాలు ఉంచినటువంటి జలంతో కానీ అభిషేకం చేయవచ్చు. అభిషేకం చేస్తున్నంతసేపు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని తలుచుకుంటూ అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది. ఇంట్లో ఉన్న వారందరూ కూడా అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ స్వామివారి పటానికి అభిషేకం చేయాలి అనుకుంటే ఈ విధంగా మీరు తీసుకున్న జలాల పువ్వుతో కానీ, ఆకుతో కానీ స్వామివారి అమ్మవారి పైన చిలకరిస్తే అభిషేకం పూర్తవుతుంది. ఈ విధంగా అయినా సరే చేయొచ్చండి. భక్తి శ్రద్ధలతో మనం ఏం చేసినా సరే ఆ స్వామి అమ్మవార్లు స్వీకరిస్తారు. అభిషేకం పూర్తయిన తర్వాత ధూపం చూపించి హారతి కూడా సమర్పించి దండం పెట్టుకొని మళ్ళా స్వామి అమ్మవార్లని పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. అంటే ఈ కాయిన్ని మనం స్వామి అమ్మవారిగా భావిస్తున్నాం కాబట్టి ఈ కాయిన్ని మంచినీటితో కడిగి మళ్ళీ పూజలు అయితే పెట్టుకోవాలి. అలాగే ఈరోజు సీతారాముల వారి కళ్యాణం కాబట్టి అందుకని మీ దగ్గర ముత్యాలు కానీ, పగడాలు కానీ ఏ ఉన్నా సరే ఆ స్వామి అమ్మవార్ల దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ని కూడా మీ దగ్గర ఉన్న నగలతో అందంగా అలంకరించండి. ఇప్పుడు స్వామి అమ్మవార్లకి పట్టు వస్త్రాలు సమర్పించాలనుకునేవారు స్వామి అమ్మవార్లకి సమర్పించండి. ఈరోజు స్వామి అమ్మవార్ల కళ్యాణం కాబట్టి చాలామంది స్వామి అమ్మవార్లకి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు గుడిలో అయినా సరే సమర్పించవచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న స్వామివారికి అయినా సరే సమర్పించవచ్చు. నేను ఇక్కడ స్వామివారికి కొండవ తీసుకున్నానండి. అలాగే అమ్మవారికి చీర, జాకెట్ కూడా పెట్టచ్చు. అయితే చీర అయితే నా దగ్గర లేదు, అందుకని అమ్మవారికి జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, నగలు అన్నీ కూడా ఇచ్చి తండ్రి, తల్లి నేను ఇచ్చిన ఈ వాయినాన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అని చెప్పుకొని ఆ తర్వాత సమర్పించి వాటిని స్వామి అమ్మవార్లకి వెయ్యండి.
అంటే ఒక పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఎలా అయితే తయారు చేసి పెళ్లి జరిపిస్తామో అలానే స్వామి అమ్మవార్లను కూడా అందంగా అలంకరించి పూజనైతే చేయాలి. ఆ తర్వాత ఆ కోదండ రామయ్యకి సీతమ్మ తల్లికి వరమాలనైతే సమర్పించాలి. మీరు తీసుకున్న పువ్వుల మాలలు ఆ స్వామివారికి ఒకసారి తాకించి అమ్మవారికి వేయాలండి. అలాగే అమ్మవారికి ఒకసారి తాకించి స్వామివారికి వేయాలి. 2 మాలలు అయితే వేయడానికి ప్రయత్నించండి. లేదంటే ఒక మాలే ఆ స్వామి అమ్మవారికి తాకించండి సరే వేయచ్చు. నేను ఇక్కడ ఒక మాల ఫోటోకి ఇంకొక మాల విగ్రహానికి వేస్తున్నాను. అందరూ ఇలానే చేయాలని ఏమీ లేదండి. మామూలుగా స్వామివారికి పూజ చేసుకున్నా చాలు. కానీ మనం తీసుకున్న వస్త్రాలు ఏవైనా సరే ఆ స్వామివారికి సమర్పించి ఆ తర్వాత మన ఇంట్లో వాళ్ళు ధరిస్తే చాలా చాలా మంచిదండి. అందుకని మనం గుడికి వెళ్ళి వస్త్రాలు సమర్పించలేకపోయినా కనీసం ఇంట్లో అయినా సరే స్వామివారికి సమర్పించవచ్చు అనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తున్నానండి. ఆ స్వామి అమ్మవార్లకి కళ్యాణం జరిపేంత స్తోమత మనకి లేకపోయినప్పటికీ కూడా ఈ విధంగా పూజ చేసుకున్నా సరే మనకి ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. అందుకనే నా దగ్గరున్న ఈ వస్త్రాలని స్వామి అమ్మవారికి సమర్పించానండి. నా దగ్గరున్న వస్తువులతో ఆ రామయ్య తండ్రిని సిగ్గులొలికే ఆ సీతమ్మ తల్లిని అందంగా అలంకరించుకున్నానండి. కళ్యాణం కోసం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ స్వామి అమ్మవార్లు మీకు ఎలా అనిపించారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా పూజనైతే స్టార్ట్ చేద్దాం. అలాగే మనం ముందుగా ముత్యాల తలంబ్రాలు కూడా మనం తయారు చేసుకున్నాం కదా, వాటిని కూడా పూజలో పెట్టుకోండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని స్వామి అమ్మవార్ల పాదాల చెంత ఉంచి ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మనే నమః అని అనుకుంటూ సకల దేవతల్ని ఆహ్వానించండి. ఈ విధంగా చేయడం వలన సీతారాముల వారి ఆశీర్వాదంతో పాటు సకల దేవతల ఆశీర్వాదం అనుగ్రహం మనకి కలుగుతుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారికి పూజనైతే చేసుకోవాలండి. ఆ శ్రీరామచంద్రమూర్తి కీర్తనలు ఎక్కడైతే వినిపిస్తున్నాయో అక్కడే ఆంజనేయ స్వామి వారు ఉంటారని అంటారండి. అందుకనే మనం ముందుగా రామయ్య తండ్రిని పూజించడానికి ముందుగానే ఆంజనేయ స్వామి వారిని ఆహ్వానించి పూజనైతే చేయాలి. స్వామివారికి సింధూరంతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. లేదంటే సింధూరం కలిపినటువంటి అక్షింతలతో అయినా సరే స్వామివారిని పూజించవచ్చు. ఆంజనేయ స్వామి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకోగలిగితే చదువుకోండి. లేదంటే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారికి అక్షింతలు పువ్వులు అన్నీ కూడా సమర్పించి అగరబత్తులతో ధూపం వేసి ఆంజనేయ స్వామి వారికి దండం పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఆకులపైన రాసుకునే శ్రీరామ నామాన్ని కానీ లేదంటే సీతారామ నామాన్ని కానీ మీరు ఏది రాసుకుంటే ఆకుల్ని పూజలు అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో పసుపు పువ్వులతో జాజు పువ్వులతో ఆ స్వామివారిని పూజించాలి. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి కుంకుమతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. స్వామి అమ్మవార్లకి పూజ చేసేటప్పుడు శ్రీ సీతారాముల వారి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఇంకా మీరు చదువుకోగలిగితే శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రమం, శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యయనం పారాయణం చేయడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఇవేమీ మేము చదవలేమని అనుకుంటే ఆ శ్రీరామచంద్రమూర్తి శ్లోకమైనటువంటి శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఈ శ్లోకాన్ని 3 సార్లు స్తుతిస్తేనే విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఫలితం, శివ సహస్రనామ పారాయణం చేసిన ఫలితం అయితే కలుగుతుంది. మాకు ఇది కూడా రాదండి అనుకుంటే ఆ స్వామివారి మధురమైన నామాన్ని తలుచుకున్నా చాలండి, మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీరామ అనే నామమే ఎంతో శక్తివంతమైన నామం అండి. ఆ రామనామంలో రా అనగానే మన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటికి వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో దహించుకుపోతాయట. అలాగే మా అనగానే మన నోరు మూసుకుపోతుంది కాబట్టి బయట ఉన్న పాపాలేమీ కూడా లోపలికి వెళ్ళవు. అందుకని రామనామాన్ని జపించినట్లయితే మనం చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. శ్రీరామనవమి రోజున శ్రీరాముడిని ధ్యానించడం వలన 1000 రెట్ల ఫలితం కలుగుతుందని, శ్రీరాముడి నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం వలన అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని, మొండు వ్యాధులను తగ్గించే శక్తి కూడా ఆ రామనామంలో ఉంది. అందుకని పూజ చేసినంతసేపు కూడా రామనామాన్ని జపించుకుంటూ పూజనైతే చేసుకోండి. ఇంకా ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించాడనే విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా సాక్షాత్తు లక్ష్మీమాతే సీతాదేవిగా అవతరించింది. అనంత అనే సర్పం లక్ష్మణుడిగా జన్మించింది. ఇంకా శ్రీ మహావిష్ణువు శంకు చక్రాలు శత్రుఘ్న మరియు భర్తుడిగా అవతరించారు. ఆ పరమశివుడు అంశే హనుమంతుడిగా అవతరించాడని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. శ్రీరాముడు సుగుణవంతుడు, పురుషులలో ఉత్తముడు, ఏకపత్ని వ్రతుడు, అమ్మా నాన్నల మాటలో శిరస వహించేవాడు, నిత్యం నిజం చెప్పే గొప్పవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సకల గుణాభిరాముడు శ్రీరాముడు. ఒక మనిషి ఎలా ఉండాలో చెప్పేదే శ్రీరాముడి అవతారం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీరాముడిలాగే ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారిని ఈరోజు పూజించి చక్కగా మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి అక్కడున్న స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని
చూసి లేదంటే ఆ కళ్యాణంలో పాలు పంచుకొని స్వామివారి కళ్యాణంలో వాడినటువంటి అక్షింతలు తీసి శిరస్సును వేసుకుంటే మనకు అంతా కూడా మంచి జరుగుతుందండి. వివాహం కాలేనటువంటి వారు ఈ రోజు సీతారాముల వారి కళ్యాణం చూసినా పాలు పంచుకున్న వారికి వెంటనే వివాహం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నా సఖ్యత లేకపోయినా ఈ రోజు సీతారాముల వారి కళ్యాణాన్ని జరిపించినా చూసినా సరే వారు అన్యోన్యంగా ఉంటారు. అలాగే పిల్లలు చదువు కోసమైనా, జాబ్ కోసమైనా, ఆరోగ్య సమస్యల కోసమైనా, దేనికైనా సరే ఈ రోజు ఆ శ్రీరామనామాన్ని జపించుకుంటూ ఆ స్వామివారికి పూజ చేసుకోండి. వచ్చే సంవత్సరానికల్లా మంచి ఫలితాలు అయితే పొందుతారు. ఇప్పుడు మనం స్వామివారికి ముత్యాల తలంబరాలు అయితే తయారు చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ తలంబరాలని ఆ స్వామివారికి, అమ్మవారికి వెయ్యాలి. 3 సార్లు స్వామివారికి, 3 సార్లు అమ్మవారికి వెయ్యండి. ఈ విధంగా చేస్తే ఆ స్వామి అమ్మవార్ల కళ్యాణం మన ఇంట్లోనే జరుగుతుందా అన్నట్టుగా ఉంటుందండి. చాలా తృప్తిగా అనిపిస్తుంది. లేదంటే ఇవే అక్షింతలు కాబట్టి మీరు అక్షింతలతో అయినా సరే పూజ చేసుకోవచ్చు. ఇలా స్వామివారికి వేసినటువంటి ఈ తలంబ్రాలే అక్షింతలు కాబట్టి వాటిని తీసి మన దగ్గర ఉన్నటువంటి అక్షింతల్లో కలుపుకొని రోజు బయటికి వెళ్ళేటప్పుడు శిరస్సును వేసుకొని వెళ్తే చాలా చాలా మంచి జరుగుతుందండి. ఇంకా ఈ సీతారాముల వారి పూజ మేము ఎప్పుడూ ఇంట్లో చేసుకోలేదండి, మరి కొత్తగా చేసుకోవచ్చా అని అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి. అందరం కూడా ఆ సీతారాముల వారిని పూజించాలి. మీ శక్తి కొలది ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకొని తర్వాత మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడున్న ఆ సీతారాముల వారి కళ్యాణాన్ని చూసి ఆ స్వామివారిని దర్శించుకొని అక్కడ పెట్టిన తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకొని ఇంటికి రండి. అంతా మంచి జరుగుతుంది. అయితే ఈరోజు ఉపవాసం ఉండాలా అంటే అవసరం లేదండి. ఈరోజు సీతారాముల వారి కళ్యాణం కాబట్టి ఆ కళ్యాణం అయ్యేంత వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత మధ్యాహ్నం కళ్యాణంలో పెట్టిన తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకూడదండి. అలాగే గోర్లు, జుట్టును కూడా కత్తిరించుకోకూడదు. అలాగే ఎవరితో గొడవలు పడటం లాంటివి అస్సలు చేయకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. అందరితో న్యాయంగా, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి స్వామివారికి, అమ్మవారికి నైవేద్యాన్ని నివేదన చేయాలండి. ఆ స్వామి అమ్మవారికి ఎంత ఇష్టమైన పానకం, వడపప్పు, చలిమిడి నివేదన చేయాలి. వీటితో పాటు ఇంకా మీరు ఏమైనా ప్రసాదాలు చేయగలిగితే వాటిని కూడా పెట్టండి. అలాగే ఆంజనేయ స్వామివారికి అరటిపళ్ళు అంటే ఇష్టం కాబట్టి అరటిపళ్ళుని నివేదన చేయండి. పులిహోర, పరమాన్నం, చక్కెర పొంగలి, బూరెలు, గారెలు ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చేసి పెట్టొచ్చండి. ఇవన్నీ స్వామివారికి నివేదన చేయడమే కాదు, పూజ అయిన తర్వాత వీటిని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెడితే చాలా చాలా మంచిదండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించండి. తాంబూలంలో నేను ఇక్కడ అమ్మవారికి జాకెట్ బుక్క, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, ఇంకా దక్షిణ, ఇంకా పళ్ళు ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాను. చీర ఉంటే చీర పెట్టొచ్చండి, లేదంటే జాకెట్ ముక్క అయినా సరే పెట్టండి. అది కూడా లేకపోయినట్లయితే ఆకు, వక్క, పండు ఇవైనా సరే పెట్టి తాంబూలం అయితే ఇవ్వవచ్చు. ఆ తర్వాత స్వామి అమ్మవారికి ధూపం వేసి కొబ్బరికాయనైతే నివేదన చేయండి. ఈరోజు తప్పనిసరిగా కొబ్బరికాయనైతే కొట్టండి. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొట్టాలా అంటే ఉంటే కొట్టండి, లేదంటే ఇంటి యజమాని కొడితే సరిపోతుంది. ఆ తర్వాత స్వామివారికి, అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించండి. దీంతో పాటుగా స్వామి అమ్మవారికి ఈ రోజే కళ్యాణం జరిగింది కాబట్టి ఆ కొత్త జంటకి తప్పనిసరిగా దిష్టి అయితే తగులుతుందండి. ఆ దిష్టి పోవాలి అంటే ఆ స్వామి అమ్మవార్లకి ఎర్ర నీటితో దిష్టిని అయితే తీయాలండి. అయితే ఇక్కడ నేను ఎర్ర నీళ్ళు కుంకుమతో కలుపుకున్నానండి. మీ దగ్గర సున్నం ఉన్నట్లయితే సున్నం, పసుపు కలిపితే మనకి ఎర్ర నీళ్ళు అయితే తయారవుతాయి. దాంట్లో ఒక కర్పూర బిళ్ళ పెట్టి స్వామివారికి ఎర్ర నీటితో దిష్టిని అయితే తీయండి. కుడివైపుకు 3 సార్లు, ఎడమ వైపుకు 3 సార్లు, పైనుంచి కిందకు 3 సార్లు తిప్పుతూ మా రామయ్య తండ్రికి, మా సీతమ్మ తల్లికి తగిలిన దిష్టి అంతా కూడా పోవాలి అని చెప్పుకుంటూ దిష్టిని అయితే తీయాలి. ఈ విధంగా చేయడం వలన ఆ స్వామి అమ్మవారు ఎంతగానో సంతోషిస్తారండి. అలాగే ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. దిష్టి తీసిన తర్వాత ఈ ఎర్ర నీటిని ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని ఆ సీతారాములను తలుచుకొని 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి చేతిలో ఉన్నటువంటి అక్షింతలు స్వామి అమ్మవార్ల పాదాల చెంత ఉంచి చేతులు జోడించి శిరస్సు వంచి మోకాళ్ళ పైన మీ మనసులో ఉన్న కోరికలు ఆ స్వామి అమ్మవార్లకి తెలియజేయండి. ఈ విధంగా శ్రీరామనవమి రోజున సీతారాములను పూజించిన వారికి తమ మనసులో ఉన్న కోరికలు ఆ రాముల వారు తప్పకుండా నెరవేరుస్తారు. అందుకని ఈ శ్రీరామనవమి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ సీతారాముల వారి పూజనైతే చేసుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి తలంబ్రాలు లేదా అక్షింతలు వేసాం కదండి, వాటిని తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా శిరస్సు
శిరస్సుని ధారణ చేసుకోవాలి. అలాగే అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమను కూడా నుదుటిన ధారణ చేసుకోండి. స్వామివారికి అమ్మవారికి వేసినటువంటి తలంబ్రాలు జాగ్రత్తగా తీసి మీ దగ్గర ఉన్నటువంటి అక్షింతల్లో కలుపుకోండి. ఇంకా స్వామివారికి పెట్టినటువంటి నైవేద్యాలన్నీ కూడా పూజైన తర్వాత అందరూ కూడా స్వీకరించాలి. ఈ విధంగా శ్రీరామనవమి రోజున ఇంట్లోనే ఆ సీతారాముల వారిని ఎంతో అంగరంగ వైభవంగా పూజించుకోవచ్చు. అయితే పీఠం వేసుకుని పూజ చేసుకున్న వారు ఈరోజు పీఠాన్ని అయితే కదపకూడదండి. నెక్స్ట్ డే శనివారం ఉదయాన్నే మళ్ళీ స్వామివారికి దీపారాధన చేసి ఏదైనా నైవేద్యం పెట్టి స్వామి అమ్మవారిని కదిపేయాలి. ఇంక తర్వాత మనకి భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయండి. అయితే కళ్యాణ వేడుకల్లో వాడినటువంటి తలంబరాలు మనకి కూడా కావాలి అంటే దేవస్థానం వాళ్ళు ఆన్లైన్ బుకింగ్ ద్వారా మనకి వీలు కల్పించారండి. అయితే మనకి రేపే శ్రీరామనవమి కాబట్టి ప్రతి గుడిలో కూడా శ్రీరామనవమి వేడుకలు అనేవి జరుగుతాయి, కళ్యాణం జరుగుతుంది, తలంబ్రాలు అనేవి మనకి దొరుకుతాయి. అయితే భద్రాచలంలో ఉన్నటువంటి తలంబ్రాలు కావాలి అనుకుంటే ఈ విధంగా అయితే బుక్ చేసుకోండి. మీ ఇంటికి ఆ స్వామివారి ఆశీర్వాదం రూపంలో అక్షింతలు అనేవి చేరుతాయి. ఇప్పుడు వాటిని ఎలా బుక్ చేసుకోవాలంటే మన సెల్లోనే గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో మీ సేవా తలంబ్రాలు ఆన్లైన్ అని టైప్ చేయండి. ఫస్ట్ ఆప్షన్లోనే శ్రీ సీతారామచంద్ర స్వామి అని ఉంటుందండి. దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఆ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అని ఉంటుంది. వెంటనే ఒక నోట్ కూడా ఓపెన్ అవుతుంది. ఇది మనకి ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీ ఉందని చెప్తుందండి. అలాగే ఒక ప్యాకెట్ 60 రూపీస్ అయితే పడుతుంది. అలాగే ఈ ప్యాకెట్ మనకి ఇంటికి చేరేసరికి 30 డేస్ పడుతుందని అంటున్నారు. అలాగే ఇది వచ్చినా రాకపోయినా దేవస్థానానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. కానీ తప్పనిసరిగా వస్తుందండి. మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఒక నెల కానీ లేదంటే నెల 15 రోజులు కానీ పడుతుంది. ఇది చదువుకున్న తర్వాత కింద క్లోజ్ అని ఉంటుంది. దాన్ని క్లోజ్ చేసేస్తే మనకి ఇక్కడ ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో టెంపుల్ నేము, పూజా నేము అలాగే మన అడ్రస్ అన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనం ఎన్ని ప్యాకెట్స్ అయినా సరే ఆర్డర్ చేసుకోవచ్చండి. ఒక ప్యాకెట్ 60 రూపాయలు కాబట్టి మీకు ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు ఇక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రైస్ అనేది మారుతుంది. ఇలా మీకు ఎన్ని ప్యాకెట్స్ కావాలో చూసుకొని మీ అడ్రస్ అంతా కూడా ఇచ్చేసాక ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తామండి. ఇక్కడ ముందుగానే పేమెంట్ అయితే చేసేయాలి. మీరు చేసిన పేమెంట్ తాలూకా స్క్రీన్ షాట్లు అవి పెట్టుకోండి. తర్వాత మనకి మన ఇంటి అడ్రస్తో ఎన్ని ప్యాకెట్స్ బుక్ అయ్యాయి అనేది కూడా ఒక ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్తుందండి. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా భద్రాచలం వెళ్ళకపోయినా ఆ సీతారాముల వారి ఆశీర్వాదం రూపంలో తలంబ్రాలు మన ఇంటికి అయితే చేరుతాయి. అయితే కొన్ని కొరియర్స్ డెలివరీ ప్రాబ్లం వలన మన ఇంటికి రావచ్చు, రాకపోవచ్చు. దీనివల్ల ఎలాంటి సెంటిమెంట్కి లోనయ్యి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఏది జరిగినా మన మంచిగా అనుకొని ఆర్డర్ పెట్టుకోండి. నేనైతే ముందుగానే ఒకటి అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. నాకు ఒక ఆవిడ చెప్పారు, అందుకని నేను ఒక ప్యాకెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అది వచ్చింది అనుకోండి తప్పనిసరిగా మీకు చూపిస్తాను. అలాగే మనకి దగ్గరలో ఉన్నటువంటి సీతారాముల వారి కళ్యాణంలో యూజ్ చేసినటువంటి తలంబ్రాలు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకొని అందరి శిరస్సు పైన వేసుకోండి. కొద్దిగా ఎక్కువ తెచ్చుకున్నట్లయితే బీరువాల్లో అలాగే వ్యాపార స్థలాల యందు కూడా పెట్టుకోండి. ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ప్రసాదం చేసినటువంటి వాటిలో ఈ బియ్యం కలిపేసి అన్నం రూపంలో తీసుకున్నా సరే చాలా చాలా మంచిదండి. మనకి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈ వీడియో ద్వారా అన్ని విషయాలు కూడా షేర్ చేశానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.